ఆదితత్వ వీక్షకులందరికీ నమస్తే. దైవత్వంలో దాగిన మూలాల గురించి తెలుసుకోవాలని మొదలుపెట్టిన మన ప్రయాణంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటున్నాం. ఈరోజు గూడా అలాంటి కొన్ని రహస్యమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఒక ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారి దగ్గరికి మనం రావడం జరిగింది. ఆయన్నడిగి మనకున్న ఇంకొన్ని ఆధ్యాత్మిక సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. గురుగారు అయితే ఈ మధ్య కాలంలో ఎట్లాంటి సమస్యలొచ్చినా కూడా చాలామంది ఏందనంటే చండీ హోమాలు చేస్తున్నారు. అయితే ఆ చండీ హోమాలు అన్ని సందర్భాల్లో చెయ్యొచ్చా? చేయకూడదా? నిజంగా అంటే ప్రతి సమస్యకు పరిష్కారం చండీ హోమమేనా అనే ఒక సందేహం ఉంది. దానికి మీ విలువైన సమాధానం. తప్పనిసరిగా నాన్న. కలవు చండీ వినాయకః అని సూక్తి. కలియుగంలో అతి త్వరగా అనుగ్రహించేటువంటి దేవతలు ఎవరన్నా ఉన్నారా అనే విషయానికి వస్తే కలియుగంలో చండీ వినాయకుడు, కార్యసిద్ధి, ముక్తి ఈ రెండు ఇచ్చేది ఎవరు అంటే వీళ్ళిద్దరు మాత్రమే అని చెప్పి మన సూక్తి చెప్తుంది. ఓకే. ప్రతిదానికి చండీ హోమం చేయాలా, చండీ హోమం చేస్తే ఎలాంటి పనులైనా అవుతాయా అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా చండీ సప్తశతి అని చెప్పి 700 శ్లోకాలు ఉంటాయి నాన్న మొత్తం. అవును సార్. ఓకే. హ్మ్. దీంట్లో ఈ 700 శ్లోకాలు కూడా ఋషులు చెప్పినటువంటివి, ఈశ్వరుడు చెప్పినటువంటి శ్లోకాలు అన్నీ కూడా 700 శ్లోకాలు కూడా. ఓకే. దీంట్లో ఏంటి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్ల వర్ణన మొత్తం కూడా ఆ 700 శ్లోకాలు. 700 శ్లోకాలు 13 అధ్యాయాలుగా విభజించారు వీటిని. ఓకే. ఈ 13 అధ్యాయాల్లో 12 అధ్యాయాలు లక్ష్మి, కాళీ గురించి మాట్లాడితే కొన్ని అధ్యాయాలు మాత్రమే సరస్వతి అమ్మవారి గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ 700 శ్లోకాలు కూడా చాలా ప్రధానమైనటువంటి బీజ సంపుటీకరణతో కలిగినటువంటి శ్లోకాలు. ఈ అక్షరాలు పలకడం ద్వారా ఏవైతే శ్లోకాలు ఉన్నాయో 700 శ్లోకాలు సప్తశతి, సప్త అంటే 7, శతము అంటే 100. 700 శ్లోకాలు పారాయణ చేయడం ద్వారా సకల కార్య సిద్ధి ఎలా జరుగుతుంది అంటే, నిజంగా చెప్పాలి అంటే ఎవరు పడితే వాళ్ళు చండీ చేస్తే పనులు అవ్వవు నాన్న. అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తున్నాం గురుగారు. ఏ సమస్య వచ్చినా గానీ హోమం, చండీ హోమం అనేది కామన్ అయిపోయింది కదా. అది పెద్దవాళ్ళ సామాన్యుల సెకండరీ. లేదు, ఇక్కడ చండీ చేయాలంటే నాన్న శ్రీ విద్యోపాసన ఉండాలి. ముఖ్యంగా ముందు బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసన ఉండాలి. బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఉపాసన ఉండాలంటే ముందుగా ఏముండాలి, తప్పనిసరిగా పంచాక్షరి మంత్ర అనుష్ఠానం, గురూపదేశం ఉండాలి. దాని తర్వాత లక్ష్మీ గణపతి తప్పనిసరిగా ఉపదేశం ఉండాలి. ఈ గణపతుల్లో కూడా 32 రకాల గణపతులు ఉన్నాయి. అవును సార్. 32 రకాల గణపతుల్లో ఎక్కువగా మనం చెప్పేటువంటి కార్యక్రమాలకి లక్ష్మీ గణపతి, శక్తి గణపతి, కార్య గణపతి, ఇట్లా వల్లభ గణపతి అని, ఉచ్చిష్ట గణపతి అని అనేక రకాలుగా 32 రకాల గణపతులు ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా కాశీలో దర్శనమిస్తాయి మనకి. తప్పనిసరిగా 32 రకాల గణపతి దేవాలయాలు కాశీలో దర్శనమిస్తాయి తప్పనిసరిగా. అవును సార్. గణపతి చేయాలి. ఈ రెండూ చేయకుండా డైరెక్ట్ చండీ సప్తశతి మూలమంత్ర ఈ శ్లోకాలు నేర్చుకుంటున్నారు కొంతమంది. నేర్చుకునేటువంటి వాళ్ళకి ఆలోచన లేకపోతే నేర్పించేటువంటి గురువులకు ఆలోచన ఉండాలి ముఖ్యంగా ఖచ్చితంగా. కదా. అవును సార్. అంటే ఇక్కడ ఏ తప్పు జరిగినా, ఏ ఒప్పు జరిగినా గురువు బాధ్యత వహిస్తూ ఉంటాడు. అందుకని గురువుని తండ్రితో సమానంగా భావిస్తాం. అందుకని గురువుగారు భార్యను కూడా అమ్మ లేదా పిన్ని గారు అని పిలుస్తాం తప్పితే రెండో వరుస లేదు అక్కడ మనకి. పిన్ని అంటే ఏంటి, తల్లి తర్వాత తల్లి, అమ్మ చెల్లెలు, లేదంటే అమ్మ అని పిలుస్తాం. అంత శక్తివంతమైనటువంటి స్థానం గురుస్థానం. పూర్వకాలంలో ఒక గురువు ఒక శిష్యుడికి ఒక మంత్రాన్ని ఉపదేశించాలి అంటే ముందుగా పరీక్ష చేసేవాడు. ఇప్పుడు ఎంతవరకు ఈ మంత్రాన్ని సాధన చేయగలుగుతాడు, ఈ నిష్ఠకి తగినట్టుగా ఉండగలుగుతాడు అనేటువంటి ఒక పరీక్ష ముందుగా చేసేటువంటి వాడు. ఆ పరీక్ష తర్వాతనే వాళ్ళకి మంత్రం ఇవ్వడం అనేటువంటిది జరిగేది. ఇప్పుడు అది ఓ మాట చెప్పాలంటే మంత్రం అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇది చాలా బాధాకరమైనటువంటి ఈ విషయం. ఆధునిక కాలంలో చాలా. ఇక్కడ పంచాక్షరి జపం లేదు. పంచాక్షరి జపం చెయ్యకుండా ఏ శక్తి దేవత ఆరాధన పనికిరాదు. ఎందువల్ల అంటే నాన్న, దీన్ని కూడా స్పష్టంగా మనకి కేదారేశ్వర వ్రతం అని చెప్పి కార్తీక మాసంలో సోమవారాలు చేస్తూ ఉంటారు. మన తెలంగాణలో అమావాస్య, భాద్రపద మన ఆశ్వీజ బహుళ అమావాస్య ఏ రోజైతే వస్తుందో ఆ రోజున చేస్తూ ఉంటారు అందరూ కూడా.
ఇక్కడ ముఖ్యంగా కేదారేశ్వర వ్రతంలో కూడా మునులు, ఋషులు అమ్మవారిని వదిలిపెట్టి ఈశ్వరుని మాత్రమే ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. హ్మ్. అమ్మవారికి బాధేస్తుంటుంది. ఇదేంటి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. నన్ను వదిలిపెట్టి నిన్ను మాత్రమే ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నారు? అది తప్పు గదా! నేను నీ భార్యను గదా! అంటే మునులకి, ఋషులకి నీ వల్ల అంటే వాళ్ళ అమ్మవారి వల్ల వచ్చేటువంటి ధనం, ఐశ్వర్యం ఇట్లాంటివి ఏవి కూడా వాళ్ళకి అవసరం లేదు. లేదు. యెస్. వాళ్ళకి కేవలం భుక్తి కాదు, ముక్తి మాత్రమే అవసరం. ముక్తిని ఒసిగేది నేను కాబట్టి నాకు మాత్రమే ప్రదక్షిణాలు చేస్తున్నారు, నాకు మాత్రమే పూజలు చేస్తున్నారని చెప్తాడు. అప్పుడు అమ్మవారు ఈశ్వరుని అడుగుతుంది. మరి భర్తలో సగం శరీరం పొందడానికి, అర్ధాంగిగా అవ్వడానికి, అర్ధ శరీరం పొందడానికి, అర్ధనారీశ్వర తత్వం కలగడానికి ఏ వ్రతం చేస్తే బాగుంటుందని చెప్పి అడిగితే అప్పుడు పరమేశ్వరుడే చెప్తాడు. ఏమని అంటే ఈ కేదారేశ్వర వ్రతం చేస్తే పరమేశ్వరుడి శరీరంలో నువ్వు కూడా సగభాగం అవుతావు అని చెప్పి. అప్పుడు అమ్మవారు కేదారేశ్వర వ్రతం చేసి ఈశ్వరుడి శరీరంలో అర్ధభాగాన్ని పొంది అర్ధనారీశ్వర తత్వాన్ని పొందుతుంది. అవును. అప్పుడు ఇద్దరికి కలిపి చేస్తారు. ఇక్కడేంటి, పురుషుడు లేకుండా ప్రకృతి లేదు, ప్రకృతి లేకుండా పురుషుడు లేడు. యెస్. ఇప్పుడు మన ఇంటికి వచ్చి అమ్మని ఏదైనా కార్యక్రమాన్ని ఆహ్వానించి నాన్నని పిలవకుండా ఉంటే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఇంటి యజమానే కదా నాన్న, కదా. ఇంటి యజమానిని ఆహ్వానించకుండా అమ్మని పిలుస్తానంటే నాన్న పంపిస్తాడు అమ్మని? నాన్న వెళ్తాడా? నాన్న వెళ్ళాడు, అమ్మని పంపించాడు. అందుకే అవునా? మనకు పురాణాల్లో కూడా అది ఉంటది. శక్తి లేని చోట శివుడు ఉండడు, శివుడు లేని చోట శక్తి ఉండడు. కాబట్టి ఇక్కడ అసలు శివుడికి చేయకుండా ఏ శక్తి ఆరాధన పనికిరాదు నాన్న. ఎలాంటి శక్తి ఆరాధన కూడా పనికిరాదు. బాలా త్రిపుర సుందరి కూడా శక్తి ఆరాధనే. సౌమ్య స్థితిలో ఉండేటువంటి చిన్న బాలరూపం అని చెప్తాం మనం. అవును. దసరాలో కూడా మొట్టమొదటి రోజున నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరి అలంకారమే చేస్తాం ఎక్కడైనా, యావత్ ప్రపంచం మొత్తం మీద కూడా, కదా. కాబట్టి ఈ బాలా త్రిపుర సుందరి అనేది చండీకి మొట్టమొదటి మెట్టుగా చెప్పుకోవచ్చు. ఓకే. శివపంచాక్షరి, లక్ష్మీ గణపతి అయిన తర్వాత బాలా త్రిపుర సుందరి మొట్టమొదటి మెట్టు. దీని తర్వాత షోడసి అని చెప్పి 16 అక్షరాల శ్రీ విద్యోపాసన ఉంటుంది అమ్మవారిది. ఈ శ్రీ విద్యోపాసన చెయ్యకుండా చండీ చేయకూడదు అనేటువంటిది శాస్త్రం. అసలు చండీ జోలికి వెళ్ళకూడదు. ఓకే. ఇక్కడ ఇంకో దీంట్లో ఏంటంటే వీటన్నిటికంటే ముందు సంధ్యావందనం చేయకుండా చేయడం అనేది ఇంకా మహాపాపం. ఓకే. అంటే నిత్యం సంధ్యావందనం ఖచ్చితంగా. త్రికాల సంధ్యావందనం చేసినటువంటి వాడి నోటి మాట అస్త్రంలాగా మారుతుందని చెప్తాం. హ్మ్. అవును సార్. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రికాల సంధ్యల్లో తప్పనిసరిగా ఒక బ్రాహ్మడు ఇంట్లో ఒక మగపిల్లవాడు పుడితేట సూర్యుడు ఇంద్రుడికి 1000 ఏళ్ళు దానం చేస్తాడు. ఓహో! ఎందుకు అంటే బ్రాహ్మణుడు సంధ్యావందనం లేకుండా సూర్య భగవానుడు కిరణాలు భూమి మీద పట్టడానికి ఎక్కడ అవకాశం లేదు. అవును సార్. వారి రాక్షసులు ఎవరో అడ్డొస్తూ ఉంటారు. ఇక్కడ అంటే బ్రాహ్మణుడికి ఎందుకు రుణపడి ఉంటాడు సూర్య భగవానుడు అంటే దీనికోసమే. అందుకనే బ్రాహ్మణుడు ఎందుకు పుట్టాలి ప్రపంచంలో, ఎందుకు సంధ్యావందనం చేయాలి అంటే ప్రపంచాన్ని కాపాడేటువంటి వాడు బ్రాహ్మణుడు అని ఎందుకు అంత గొప్పగా చెప్తాము మనం, కదా. జగత్ సర్వం దైవాధీనం, ప్రపంచం మొత్తం దేవుడి చేతిలో ఉంది. మంత్రాధీనంతు దైవతం, దేవుడు ఎవరి చేతిలో ఉంటాడు? మంత్రాధీనంలో ఉంటాడు. తద్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అవును సార్. ఇక్కడ బ్రాహ్మడింట్లో మగపిల్లవాడు పుట్టగానే ఎందుకంటే వీడు 7వ సంవత్సరం గర్భంలో ఉన్నటువంటి 9 నెలలు కూడా కలుపుకొని 8వ సంవత్సరం రాగానే వారికి ఉపనయనం చేస్తే పిల్లవాడికి ఒటువుకి వాడు సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రి మంత్రంతో నీళ్లు చేతిలో పోసుకొని ఏవైతే అర్ఘ్యం వదులుతున్నాడో సూర్య భగవానుడికి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాల సమయంలో అసురులు ఆయన కిరణాలు భూమి మీద పడకుండా ఉండడానికి అడ్డుగా ఉండేటువంటి రాక్షసుల్ని ఈ గాయత్రి మంత్రంతో వదులుతున్నటువంటి నీళ్లు అస్త్రాలుగా మారిపోయి వాటిని ఛేదించుకుంటూ వెళ్ళిపోతాయి. కాబట్టి సూర్యభగవానుడి కిరణాలు భూమి మీద పడతాయి. కాబట్టి వాడికి ఎప్పుడు బ్రాహ్మణ ఇంట్లో మగపిల్లవాడు పుడితే సూర్యభగవానుడు రుణపడి ఉంటాడు. కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం సూర్యభగవానుడు ఇంద్రుడికి 1000 ఏనుగులు దానం చేస్తాడు. మగపిల్లవాడు పుట్టాడు, బ్రాహ్మణ ఇంట్లో ఉపనయనం అవుతుంది, సంధ్యావందనం చేస్తాడు, ఆ సూర్యకిరణాలు భూమి మీద పడడానికి సహకరిస్తాడు అనేటువంటి ఒక ఆశతో. అసురుల పేరు మందేశ్వరులు. అవునా అన్న. ఈ వీళ్ళు ఇక్కడ ఏమవుతుంది అంటే దీంట్లో ముఖ్యంగా ఈ సంధ్యావందనం చేయకపోతే ఇంకెక్కడ ఉంటుంది నాన్న? ఖచ్చితంగా ప్రపంచమే లేదు కదా. లేని ప్రపంచంలో మనం చండీ చేస్తామంటే ఏముంటుంది? దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? లేదు. ఉండదు. అలాగే శ్రీ విద్యోపాసన అనేటువంటిది కూడా ఇప్పుడు చాలామంది బ్రహ్మచారులు తీసుకుంటున్నారు. అది తప్పు కూడా. ఎందువల్లంటే శ్రీ విద్యోపాసన ఒకసారి ఉపాసన తీసుకుంటే ఏ ఉపాసన అయినా సరేనన్నా, ఏ అనుష్ఠానమైనా మంత్రోపదేశం తీసుకుంటే గురుగారి దగ్గర నుంచి పులి మీద స్వారీ చేస్తున్నట్టే. ఒకసారి ఎక్కామా
నడిపిస్తూనే ఉండాలి. దిగితే మనల్ని తినేస్తుంది. ఆపాము అంటే అక్కడ మనం బలైపోతున్నామని లెక్క. అవును సార్. కాబట్టి మంత్రోపస్థానం అనేది, అనుష్ఠానం అనేటువంటి తప్పనిసరిగా గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోవాలి. గురువు లేని విద్య దీపం లేనటువంటి దేవాలయం లాంటిది. పెద్ద మనుషులు కూడా అంటారు కదా సార్, మరి గురువు లేని విద్య గుడ్డి విద్య. గుడ్డి విద్య అని కదా. అందుకని చెప్పి గురువుగారి దగ్గర తప్పనిసరిగా ఉపాసన తీసుకోవాలి, అనుష్ఠానం తీసుకోవాలి, ఉపదేశం తీసుకోవాలి. అది కూడాను గ్రహణ సమయాలు, మహాశివరాత్రి, విజయదశమి రోజుల్లో తప్పనిసరిగా నదీ తీరంలో, సముద్ర తీరంలో ఇంకా తీసుకుంటే మంచిది, పర్వత ప్రాంతంలో తీసుకుంటే ఇంకా మంచిది. కనీసం నదీ తీరంలో, లేదు కనీసం తటాక సమీపంలో అంటే చెరువు, లేదు కూప సమీపంలో, కనీసం బావి ఉన్న చోటైనా అనుష్ఠానం ఉపదేశం తీసుకోమని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఈ సమయాల్లో గ్రహణ సమయం, మహాశివరాత్రి, రథసప్తమి, అలాగే ఈ మన విజయదశమి ఇలాంటి రోజుల్లో తీసుకోవాలి. ప్రత్యేకమైన రోజు. ప్రత్యేకమైన రోజులు అంటే మంత్ర సిద్ధి కలగడానికి అనుకూలంగా ఉండేటువంటి తిథులు ఇవన్నీ కూడా తప్పనిసరిగా నక్షత్రాలు ఆ రోజుల్లో తీసుకోవాలి. అలా కూడా తీసుకోవటంలా. అలాగే ఈ శ్రీ విద్యోపాసన వివాహమైన తర్వాతనే తీసుకోవాలి, వివాహానికి ముందు తీసుకోకూడదు. బ్రహ్మచారిగా మాత్రం తీసుకోకూడదు. వివాహమైన తర్వాత ఒక మగ సంతానం కలిగిన తరువాతనే తీసుకోవాలి. ఓహో, అక్కడ కూడా మళ్ళీ మగ సంతానం. సంతానం కలిగిన తర్వాతనే. ఎందుకు? వంశోద్ధారకుడు ఉండాలి తప్పనిసరిగా. శ్రీ విద్యోపాసన తీసుకుంటే సంతానానికి అవకాశం ఉండదు. ముందు తీసుకోవాలి. పుంసత్వం నశించి స్త్రీ శక్తి తత్వం మనలో నింపుకుంటాం. ఓహో, అందుకు ముందే సంతానం కలగాలని చెప్పేది. ఓకే. ఇంకా పుంసత్వం ఉండదు. మీరు చూడండి, సంపూర్ణ శ్రీ విద్యోపాసకులను చూస్తే ఆడవాళ్ళు ఎలా అయితే పవిడి సర్దుకుంటూ ఉంటారో అలానే పవిడి సర్దుకుంటూ ఉంటారు. వాళ్ళ నడక అన్నీ కూడాను అమ్మవారిని చూస్తున్నట్టే అనిపిస్తుంటుంది. ఓకే. సంపూర్ణంగా వాళ్ళ ముఖంలో ఆ ముఖారవిందంలో కూడా చెప్పలేనటువంటి ఒక దైవత్వం ఎలా ఉంటుందంటే, రక్తం చర్మాన్ని గిల్లితే రక్తం బయటకు వస్తుందేమో అన్నంత సున్నితమైనటువంటి తత్వం కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే. సంపూర్ణమైనటువంటి స్త్రీతత్వం కలిగి ఉంటారు. ఆటోమేటిక్గా ఇంకా సంతానం కలగదు కదా స్త్రీతత్వానికి. వాళ్ళ నడక కూడా ఆడవాళ్ళలానే నడుస్తూ ఉంటారు. సాక్షాత్తు అమ్మవారే, సాక్షాత్ అమ్మవారు. ఆడవాళ్ళని అనటం కూడా తప్పట్ల, సాక్షాత్ అమ్మవారుగానే వాళ్ళు మారిపోతారు. అన్నా, నాకు తెలిసినటువంటి 2 గురువుని నా కళ్ళారా నేను చూశానన్నా. వాళ్ళతో నా సాన్నిహిత్యం కూడా నా అదృష్టం అని భావిస్తాను నేను, నా చిన్నప్పటి నుంచి. ఇప్పుడేదో కొత్తగా నేను వాళ్ళు నాకు పరిచయం కావడమో ఉండడమో కాదు. ఒక గురుగారి దగ్గర కొన్ని రోజులు వారి కార్యక్రమాలు అవి చేయించాను. ఒకతను అయితే నాకు చిన్నప్పటి నుంచి, నాకు 11వ సంవత్సరం నుంచి అమ్మవారికి అలంకారం చేయటం, పూజ చేయటం ఎలా ఉండాలో నేర్పించినటువంటి ఒక గురువు నాకు. అదృష్టం నిజంగా. ఇప్పుడు అందరూ తెలిసే ఉంటారు ఆయన్ని, ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు. ఆయన పేరు చూస్తున్నా నాకు రోమాలు నిక్కబొడుచుకుంటేది. ఎందుకంటే అంత సరస్వతి పుత్రుడు. ఇవాళకి చూడండి ఆయన మాట్లాడుతుంటే ఆడవాళ్ళు మాట్లాడుతున్నట్టు. ఆయన మీరు కూడా చాలా 13 సంవత్సరాలలోనే ఒక ప్రధాన అర్చకులుగా ఆలయానికి ప్రధాన అర్చకత్వం చేశానన్న. అది ఆ గుడి పక్కనే వారి ఇల్లు. ఓకే. వారి ఇంటి పేరుతో ఉన్న వీధిలోనే నేను చేసిన దేవాలయం ఉండేది. రాజరాజేశ్వరి అమ్మవారి శివాలయం, సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉండేది వారి వీధిలోనే. నిజంగా అంటే నా చిన్నప్పటి నుంచి అలాంటి వాళ్ళ సాన్నిహిత్యం, అలాంటి వాళ్ళ అడుగుజాడలో నడవటం, వాళ్ళ ఆశీర్వచనం నాకు కలగడం అనేది నా అదృష్టంగా భావిస్తాయి. ఇప్పుడు కూడా నాకు అమ్మవారు దగ్గర అవ్వడానికి కారణం వీళ్ళే అనుకుంటాను నేను. అలాగే మేళ్ళ చెరువు సుబ్రహ్మణ్య శర్మాజీ గారు అని గుంటూరులో ఉంటారు. లలితాశ్రమం అని చెప్పి, లలితాపీఠం అని చెప్పి కట్టారు. వారు కూడా సేమ్ నన్ను అమ్మవారి ఉపాసన, చండీ ఉపాసన, శ్రీ విద్యోపాసన, వీళ్ళిద్దరిని చూసిన తర్వాత నాకు అనిపించేది, శ్రీ విద్యోపాసన చేస్తే ఇలానే చేయాలి. కంప్లీట్ అమ్మవారు అయిపోవారు మనమే. అంత గొప్పగా చేస్తుంటారు. అందుకని వివాహం కాకముందు శ్రీ విద్యోపాసన తీసుకోకూడదు, చండీ పారాయణ చేయకూడదు. వివాహం చేసుకోను అంటేనే చేయాలి. సింహాచల శాస్త్రి గారు వివాహం చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు కొంతమందిని చూశాను గురుగారు. అంటే మనలాగే ఇంటర్వ్యూ చేసిన కొంతమంది నార్మల్గా విజయదశమి సమయంలో వాళ్ళు స్టేటస్లు పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి పెళ్ళి కాలేదు, మన బ్రాహ్మణోత్తరములే వాళ్ళు చేయడం చూశాను. అంటే వాళ్ళు ఇంకా వారికి వివాహం అయిన తర్వాత సంతాన యోగం ఉండదు కదా నాన్న. ఓకే. అది శ్రీ విద్యోపాసన తీసుకున్న తర్వాత చేస్తే. ఓకే. శ్రీ విద్యోపాసన ఏమంటామంటే మంత్రరాజము అంటాం. మంత్రాలకి ద కింగ్ అంతే. నెక్స్ట్ స్టెప్ లేదని చెప్తారు. అదే టాప్ మంత్రరాజం అంటారు. శ్రీ విద్యోపాసన షోడశి అంటాం. 16 అక్షరాలు ఉంటాయి. ఈ 16 అక్షరాల మంత్రాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు చండీ ఉపాసన చేయాలి. ఈ చండీ ఉపాసనలో కూడా చాలా జాగ్రత్తగా ప్రతి అక్షరం, అంత దేనికి నాన్న,
మనం లలితా సహస్రనామం చేసేటప్పుడు కూడా ఇప్పుడు చాలామంది తప్పులు అక్షర దొర్లుతుంటాయి. దోషాలు ఖచ్చితంగా చాలా వస్తున్నాయి అక్షర సార్. దోషాలు ఉంటాయి. అవును సార్. ఒక అక్షరం అటు వెళ్ళి ఇటు పడ్డా, ఇటు వెళ్ళి అటు పడ్డా దాని అర్థం మారిపోతుందా లేదా? అవును. డెఫినెట్‌గా సార్. ఇప్పుడు మనకి సింపుల్‌గా అందరికి అర్థమయ్యేటువంటి ఒక రామాయణంలో చెప్పాలంటే రామునితో కపివరుండిట్లనియే అని ఒక మాట ఉంటుంది. హ్మ్. కా తీసుకెళ్ళి తో పక్కన పెడితే రాముని తోక పివరుండిట్లనియే. అర్థమే అర్థం రాముడికి తోకేంటి? అర్థం మారిపోలా? అవును సార్. అట్లానే చండీ ఉపాసనలో కూడా మా గురుగారు మాకు చెప్పేటప్పుడు చెప్తారాయన. "ఒరేయ్! చండీ తీసుకోవటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికి తగ్గట్టుగా మనం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. చండీలో భార్యానాం రక్షతు భైరవి అని ఒక మంత్రం ఉంటుంది. ఒక శిష్యుడు ఒక గురువుగారి దగ్గరికెళ్ళాడు. చండీ ఉపాసన తీసుకున్నాడు. వివాహమైంది. చనిపోతున్నారు భార్యలు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, భార్య చనిపోయింది. 7 భార్యలు చనిపోయారు ఆయనకి. శిష్యుడికి. అవును. ఓకే. అనుమానం వచ్చింది. ఇదేంటి నేను చండీ తప్పేమైనా చేస్తున్నానా? అసలు చండీ చేయకూడదేమో పెళ్లి చేసుకుంటే అని చెప్పి గురుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు ఇట్లా నా భార్యలు చనిపోతున్నారు. ఇప్పుడు 7 చనిపోయారు. 8వ పెళ్లికి రెడీగా ఉన్నా నేను. అష్టభార్యావర్కుడు అని పిలిచే పరిస్థితిలో ఉన్నా నేను. అసలు ఏం చేస్తున్నావురా చండీ పారాయణ అంటే, భార్యానాం భక్షదు భైరవి ఒక అక్షరమే రా భ. రక్షతకి భక్షతకి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. అవునా? రక్షించ ఒక్క అక్షరమే రక్షించమనే పిలుస్తున్నటువంటి తల్లిని భక్షించమని చెబితే ఏం చేస్తుంది? ఖచ్చితంగా అదే కదా సార్. కదా! కాబట్టి అక్షర దోషాలు ఒక్కటి కూడా లేకుండా ఇప్పుడు మంత్రం చెప్పేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు మింగుతుంటారు నాన్న. చాలా మంది సార్. అవునా? ఆ మింగడం కూడా జరగకూడదు. అక్కడ మింగడం వల్ల కూడా అక్షర దోషాలు కలుగుతున్నాయి. ఆ శ్లోకానికి ఉండే అర్థం మొత్తం మారిపోతుంది. అక్కడ రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని ఎలా సంహరించిందని చెప్పడమే చండీ సప్తశతి యొక్క పరమార్థం. మొత్తం 700 శ్లోకాలు ఏ అవతారాలతో ఏ శక్తుల్ని అమ్మవారు కూడగట్టుకొని రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని సంహరించిందని చెప్పడమే చండీ పరమార్థం, చండీ సప్తశతి పరమార్థం. అవును సార్. వాటిలో ఏ ఒక అక్షరం తప్పుపోయినా తప్పనిసరిగా తప్పులే జరుగుతాయి. ఇప్పుడు మేము శతచండీ చేయించాం, సహస్రచండీ చేయించాం, ఐతుచండీ చేయించాం, మహాచండీ చేయించాం అని చెప్పి చెప్తుంటారు. అయినా పనులు కాలేదంటారు. హ్మ్. అయినా పనులు కాలేదు అంటే చేసేటువంటి వాడిలో శక్తి లేకుండా చేయించుకుంటే చేసిన ఏముంటుంది ఫలితం చెప్పండి? అనేది ఉండదు. అవును సార్. ఫలితమే ఉంటుంది. వాక్శుద్ధి కలగాలి, అక్షర శుద్ధి కలగాలి, మనోశుద్ధి కలగాలి, దేహశుద్ధి కలగాలి, సంకల్ప శుద్ధి జరగాలి, స్థల శుద్ధి జరగాలి, ద్రవ్య శుద్ధి జరగాలి. అన్ని శుద్ధిగా ఉన్న చోట సంకల్ప సిద్ధి జరుగుతుంది. హ్మ్. వీటిలో ఏ ఒక్క శుద్ధి లేకపోయినా సంకల్ప సిద్ధి అనేటువంటిది ఎక్కడా నెరవేరటం అనేది జరగదు. అవును సార్. అన్నిటికీ చండీ ఉపాసన. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారండి నాన్న, యాంటీబయోటిక్ మాత్రమే వాడుతున్నారు. హ్మ్. 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 అప్పటి పూర్తికి రిలీఫ్ కోసం ఆ, అది స్పెసిఫిక్గా ప్రతి ఒక్క రోగానికి ఒక స్పెసిఫిక్గా ఒక మెడిసిన్ ఉంటుంది. దాంతో పాటుగా యాంటీబయోటిక్ వాడితే బాగుంటుంది. ఓన్లీ యాంటీబయోటిక్ అనేది అప్పటి మందమే. దాన్ని పర్మనెంట్‌గా క్యూర్ చేయడానికి ఛాన్స్ లేదు జస్ట్ ఆ రోగాన్ని. టెంపరరీ. అవునా? టెంపరరీగా మనకు ఏదో తాత్కాలిక ఆనందం కలిగిందా? అయింది. ఓకే. హోమం చేయించుకున్నామన్న ఆనందం తప్పితే ఏ సంకల్పం కోసం చేయించుకున్నామో ఆ సంకల్ప సిద్ధి జరిగిందన్న ఆనందం మాత్రం కలగటంలా. ఏదో ఒక ఆటంకం మళ్ళీ మొదలవుతూనే మొదలవుతూనే ఉంటాయి. ఇలాంటి వాటికి తప్పనిసరిగా ఎంచుకునేటువంటి పురోహితుడు ఎవరైతే ఉంటారో అవును సార్. వాడిని కరెక్ట్‌గా ఉండాలి. అందుకనే మనం పెళ్లి చేసేటప్పుడు కూడా అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలని చూస్తాం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే. అలాగే ఇవాల్టి రోజున పురోహితుడిని ఎంచుకోవడానికి దీంట్లో నేను నిర్మోహమాటంగా ఇంకో మాట కూడా చెప్తానన్న. పురోహితులు బ్రాహ్మణులు కాకుండా ఇతరులు కూడా చాలామంది ఉన్నారు. కంసలి వారు ఉన్నారు. వాళ్ళు కూడా పురోహితులుగా చలామణి అవుతున్నారు. యజ్ఞోపవీతం వేసుకుంటున్నారు. లింగాయతులు ఉన్నారు. వాళ్ళు కూడా పురోహితులుగా చలామణి అవుతున్నారు. జంగం వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు కూడా పురోహితులుగా చలామణి అవుతున్నారు. పద్మశాలి వారు ఉంటున్నారు. వాళ్ళు కూడా పురోహితులుగా చలామణి అవుతున్నారు. నువ్వు పుట్టినప్పటి నుంచి మాంసాహారాలు అవి ఇవి తినేసి ఏదో ఉపనయనం చేసుకొని లింగధారణ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన బ్రాహ్మణేతరులందరూ కూడా లింగధారణ చేస్తారు. వాళ్ళు నలుగురిలోకి వస్తే లింగధారణ చేస్తే లింగాయతులు అని చెప్పి తెలిసిపోతుందని చెప్పి లింగం తీసి పక్కన పెట్టి యజ్ఞోపవీతం వేసుకొని పేరు ముందు శర్మాని తగిలించుకొని బ్రాహ్మణులకు ఉండే ఇంటి పేర్లు ఏవైతే ఉంటాయో 4 తెలుసుకొని, గోత్రాలు తెలుసుకొని, వాళ్ళ ప్రవరలు తెలుసుకొని, అవి తగిలించుకొని తిరుగుతున్నటువంటి ఈ రోజుల్లో సంకల్ప సిద్ధి జరగాలంటే ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఎందుకు జరుగుతుంది చెప్పండి? ఇప్పటికి అంటే కొన్ని చోట్ల వింటున్నాం గానీ కాకపోతే చాలా చోట్ల నాన్న ప్రజలకు అది తెలియదు కదా సార్. తెలియట్లేదు. అంటే ప్రజల తప్పు కాదది.
చేయించేటువంటి మనకు కూడా ఒక ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది, మనస్సాక్షి అనేటువంటిది. దాన్ని చంపుకొని చేయడం వల్ల సంపాదన వస్తుందేమో, ఈ వంశం తర్వాత ఏమైపోతుంది? అది ఒకటి ఆలోచించాలిగా మనం. ఖచ్చితంగా నిర్యాణం అవుతుంది. తప్పనిసరిగా వంశం నిర్వంశమే, ఇంకేం లేదు ఇక తర్వాత. అలాగే చేయించుకునేవాడు నిన్ను నమ్మి నీ దాకా వచ్చి చేయించుకుంటున్నప్పుడు నువ్వు కాకుండా నేను అవును అని చెప్పి వెళ్ళి చేయించడం ద్వారా వాడికి దాంట్లో సంకల్ప కూడా సిద్ధి జరగదు, కొంచెం ఆ దోషం కూడా వీళ్ళకి కూడా వస్తుంది. వీళ్ళకు కూడా వస్తుంది, పురోహితుడికి వస్తుంది. అందుకనే రాజా రాష్ట్రకృతం పాపం రాష్ట్ర పాపం పురోహిత అని చెప్పి ఒక శాస్త్రం ఉంటుంది. రాష్ట్రంలో ఉండేటువంటి పాపం మొత్తం రాజుగారికి వస్తుంది. అవును సార్. రాజా రాష్ట్రకృతం పాపం, రాజపాపం పురోహిత. రాజుగారి పాపం ఎవరికి వస్తుంది? పురోహితుడికి వస్తుంది. అందుకనే మహాపాపాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే పౌరోహిత్యం వ్రజని చరితం గ్రామణత్వ నియోగం అని చెప్పి కొన్ని పాపాలు చెప్పారు. వాటిల్లో మొట్టమొదటిగా పౌరోహిత్యమే మహాపాపం అని చెబుతారు. ఏది? ధర్మబద్ధంగా చెయ్యకపోతే. అంటే మనం ఈ మధ్య కాలంలో అది పట్టించుకోవట్లే గురుగారు. మనం చదివిన పుస్తకాలలో మాత్రం ఖచ్చితంగా రాజులకు ఆ దోషం ఉంటే అది పురోహితుడికి వస్తుందని చెప్తాం కదా. అది పట్టించుకోవటం లేదు. పురోహితం ధర్మబద్ధంగా చేయకపోతే పాపం వస్తుందిరా. ఎలాంటి ఇప్పుడు పుట్టిన చోటకి వెళ్ళాలి నాన్న పురోహితుడు, పురుడు. చనిపోయిన చోటకి వెళ్ళాలి పురోహితుడు. ఇలాంటి చోట వెళ్ళినటువంటి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైతే ఆరా ఉంటుందో ఆరా ఇంటి దాకా తీసుకొచ్చుకుంటున్నప్పుడు సంధ్యావందనం ఎవరైతే చేస్తారో ఆ ఇంటి గడప దాటి లోపలికి ఆ నెగిటివ్ అనేది లోపలికి రాదు. వీడి ఇంట్లో వీడి ఒంట్లో పాజిటివ్ ఉన్నప్పుడు ఏ నెగిటివ్ మాత్రం ఏం చేస్తుంది? అవే చేయడానికే వీడికి సంధ్యావందనం రాకుండా సంధ్యావందనం కూడా కొంతమంది చేయలేని పరిస్థితి అయిపోయింది కదా. ఇలాంటివి చేయకుండా ఇప్పుడు నిజంగా ఉన్నారు నాన్న. మా గురుగారు వాళ్ళు మాకు నేర్పింది ఏంటంటే ఎంత అర్ధరాత్రి పూట ఎన్ని పనులు నువ్వు ఇంటికి పూర్తి చేసుకుని వెళ్ళినా సంధ్యావందనం చేయకుండా నువ్వు భోజనం చేయొద్దు. ఇప్పుడు అట్లానే మంత్రం ఉపదేశం ఇచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి. శిష్యుడిని ఎంచుకొని తప్పనిసరిగా పరీక్ష పెట్టిన తర్వాతనే తప్పనిసరిగా ఇవ్వాలి. ఇప్పుడు గురువుగారి పాదాలు ఎంతమంది నొక్కుతున్నారు నాన్న? లేదు సార్. పాదాలు ఉత్తమంటే గురువుగారు ఆయన పాదాలు ఉత్తమంటున్నాడు. ఇప్పుడు స్కూళ్ళలో కూడా అదే కదా. ఒక దెబ్బ కొడితే పూర్వకాలంలో ఇంకో దెబ్బ కొట్టేవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు. ఇప్పుడు దెబ్బ కొడితే కొడుతున్నారు తల్లిదండ్రులు. ఎవరిని? కొట్టిన టీచర్ని కొడుతున్నారు. అందుకే భయం అనేది లేకుండా పోయింది. గురువుకి ఇవ్వాల్సినటువంటి ఒక స్థానం ఇవ్వకపోతే పిల్లలు నిజంగానే ఇట్లానే తయారవుతారు. ఖచ్చితంగా సార్. ఎందుకంటే మనం అంత పెద్ద మనుషులే చెప్పారు, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని. అందుకనే ఆది శంకరాచార్య స్వామి వారు శిష్యుల్లో తోటకాచార్యుడు అని ఒక పేరు వినే ఉంటారు కదా. ఆయన వృద్ధుడు, వయసులో గురువు గారి కంటే వృద్ధుడు. ఆది శంకరాచార్య స్వామి వారి కంటే వయసులో పెద్ద ఆయన. అయితే తోటకాచార్య చేసే పని ఏంటి అంటే గురువు గారు శుశ్రూష చేయడమే, ఇక రెండో పని లేదు. బట్టలు ఉతకడం, నీళ్లు తోడటం, ఆయనకి వేడి నీళ్లు వేడి పెట్టడం, లేదంటే సంధ్యావందనం కావాల్సిన సామాగ్రి తోమి పెట్టడం, దేవతార్చన కావాల్సినటువంటి సామాగ్రి సర్ది పెట్టడం, ఇవే చేసేవాళ్ళు. మిగిలిన ముగ్గురు శిష్యులు ఆయన దగ్గర కూర్చొని చక్కగా వేదం నేర్చుకుంటూ ఉండేవాడు. ఈయన ఎలా ఆయన బట్టలు ఉతికేవాడంటే శంకరాచార్య స్వామి వారి వస్త్రాలు ఎలా ఉతికేవారంటే తోటకాచార్యుడు ఉతికి నీళ్ళని ఇట్లా పిండి తాగేవాట. తాగితే ఉప్పగా ఉంటే దాంట్లో మట్టి ఉన్నట్టు, ఆ నీళ్లు తీయగా ఉంటే దాంట్లో మట్టి లేనట్టు. అంత శుభ్రంగా అంటే గురు శుశ్రూష అనేటువంటిది అంత భక్తిపూర్వకంగా చేసేవాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ ముగ్గురు కూర్చొని ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, తోటకాచార్య గురించి. వాడు పని చేయడానికి తప్పితే దేనికి పనికిరాడు అని చెప్పి మాట్లాడుకుంటుంటే శంకరాచార్య స్వామి వారి చెవిన పడి ఈ ముగ్గురు కూర్చోబెట్టి ఆయన కూర్చొని తోటకాచార్యుని పిలిచి తోటకాచార్య స్తోత్రం చెప్పారంటే అప్పటికప్పుడు చెప్పాడు ఆయన. అర్థమైందా? అంటే గురు శుశ్రూష వల్ల ఎంత విద్య వస్తుంది అనేటువంటిది అప్పుడు వాళ్ళకి తెలిసింది. అంటే పరమ భక్తి అట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ఆ భక్తి లేదు ఇవాటి రోజున. గురువు అంటే భక్తి లేదు, భయం లేదు, ఏమీ లేనటువంటి చోట ఎక్కడ ఉంటుంది నాన్న విద్య? ఎక్కడ ఉంటుంది? నేర్చుకుంటాడు, నేర్చుకొచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నానా అలవాట్లు అవుతున్నాయి చాలామందికి. నిజంగా నేను ఒక పురోహితుని అంటున్నాను కాదు. ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తోడుకుంటారు. ఎవరైతే నిజంగా దీనికి రెస్పాండ్ అవుతున్నారో వాడికి అలవాట్లు ఉన్నట్టే లెక్క. అంతే కదా ఆటోమేటిక్గా. సో కాబట్టి చేసేటువంటిది శుద్ధి, వాక్ శుద్ధి ఉండాలి. అంతఃకరణ శుద్ధి లేకుండా ఎలాంటి పూజలు చేసినా చండీ కాదు, శతచండీ కాదు, సప్తచండీ కాదు, అయుత చండీ యాగాలు చేసినా ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. అలాంటి ప్రయోజనం కలగాలి అంటే గట్టిగా సంధ్యావందనం చేసేటువంటి వాడై ఉండాలి మనటి పురోహితుడు తప్పనిసరిగా. అలాగే శివపంచాక్షరి మంత్ర జపం చేయాలి, లక్ష్మీ గణపతి జపం చేయాలి, బాలాత్రిపుర సుందరి మహామంత్ర జపం చేసుకొని ఉండాలి, షోడశి శ్రీ విద్యోపాసన తీసుకొని ఉండాలి, గురువుగారి దగ్గర చండీ ఉపాసన తీసుకొని అది శుశ్రూష. ఏదో అవసరమైనప్పుడు మాత్రమే పుస్తకం తీసి తెరవడం చదవడం కాదు.
పుస్తక విద్య కాదు, మస్తక విద్య ఉండాలంట. పుస్తకం నుంచి చదివే వాళ్ళు ఎవరు ఉంటారు నాన్న? గుర్తు లేనటువంటి వాళ్ళే ఉంటారు. అవును సార్. మస్తకంలో ఉంటే అట్లనే ఉండిపోతుంది కదా. అలాంటి మస్తక విద్య ఉండాలంటే నిత్యం. అందుకనే వేద విద్య అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. వచ్చేదాకా చదవాలి, చచ్చేదాకా వల్లె వేయాలంటారు. వల్లె వేయడం అంటే మరలా మరలా స్మరణ చేసుకోవడం. వేద విద్య అనేటువంటిది అంత గొప్పది. దాంట్లో మంత్రరాజం అంచుతున్నటువంటి శ్రీ విద్యోపాసన, చండీ ఉపాసన అనేటువంటిది ఇంకెంత గొప్పగా ఉండాలి. ప్రతి నిత్యం ఉపాసన చేసేటువంటి వాళ్ళు మాత్రం చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. ఫలితం ఉంటుంది. 700 శ్లోకాలు అంటే నేను చాలా చోట్ల చూస్తుంటాను నాన్న ఆర్భాటాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మంత్రానికి ప్రాధాన్యత లేదు. ముఖ్యంగా పెద్ద ముగ్గు వేశామా, పెద్ద విగ్రహం పెట్టామా, 100 కలశాలు పెట్టామా, ఏదో అభిషేకానికి అవి ఇవి పోసామా, ఇవి చూస్తున్నారు తప్పితే 700 శ్లోకాలు ప్రస్ఫుటంగా వాక్శుద్ధితో చెప్తున్నాడా లేదా అనేటువంటిది ఎక్కడా చూడలేదు. చూడట్లేదు. చేయించుకునే వాళ్ళకి తెలియదు, చేసేవాడిది కదా మహాపాపం అంతా కూడా. కాబట్టి ఆ పాపంలో భాగం వాళ్ళకు కూడా పోతుంది. వాళ్ళ కార్యసిద్ధి జరగట్లేదు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, వదిలించుకుంటున్నారు వాళ్ళ దోషాలు. కేవలం అవన్నీ చూసి వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. అంటే అక్కడ చూపించే అలంకరణ కానీ. అదే కదా, నేను అదే చెప్తా. మంత్రానికి ప్రాధాన్యత ఇస్తే భోగానికి ప్రాధాన్యత లేదు. నువ్వు ఏ భోగం కోసం, ఏ యోగం కోసం చేశామో ఆ భోగం, ఈ యోగం తప్పనిసరిగా ఇక్కడ నువ్వు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి తర్వాత కలుగుతుంది. ఇక్కడ నువ్వు భోగాన్ని ప్రాధాన్యత ఇస్తున్నావా, నీకు యోగం లేదు, భోగం లేదు, రోగం తప్పితే. ఓకే కదా. కాబట్టి ఆర్భాటాలకు కాదు, మంత్రానికి ప్రాధాన్యత ఇవ్వగలిగినటువంటి పురోహితులు కొంతమంది ఉన్నారు, నిజంగా ఉన్నారు. కొంతమంది నాకు మంత్రం చెప్పినటువంటి గురువులో కొంతమంది ఉంటారు. గుండెప్పుడు భానుమూర్తి అని మా అన్నయ్య గారే, మా ఇంటి పేరుతో ఉండే మా పెదనాన్న, మా బాబాయ్ గారి అబ్బాయి. మంత్రం తప్పు చదివితే మరలా వెనక్కి వచ్చి మరలా చదువుకుంటూ వెళ్తాడు తను. అట్లా ఏం ప్రాబ్లం ఉండదు గురుగారు. ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా తప్పు దొర్లితే కాదు అని చెప్పి మరలా వెనక్కి వచ్చి మంత్రాన్ని మరలా మంచిగా స్పష్టంగా చదువుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తాడు. అందుకనే మనకి క్షమ అపరాధ క్షమ అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది మనకి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసో ఇది మా మక్త్వ క్షమస్వ పరమేశ్వర యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేతు తత్సర్వం క్షమ్యతాం దేవ పరమేశ్వర నమోస్తుతే. పొరపాటులు తెలియక ఎలాంటి అక్షర దోషాలు ఉన్నా, పొరపాట్లు చేసినా, అందుకనే మనం ప్రతి పూజ అనంతరం కూడా మనకు స్మృత్యాజనామో చదవ పూజాక్రియాదిషు న్యూనం సంప్రదామ్యా సజ్జం దేదమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర. అవునా? మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అని హీనమే. మనమే ఒప్పుకుంటాం మనం హీనులు అని. మనం స్పష్టంగా మంచిగా చేస్తే మనం ఎందుకు ఒప్పుకోవాలి కదా. అది కూడా చెప్పడం చేత కానటువంటి వాళ్ళకి ఏంటి, అప్పుడు కర్తృత్వం బ్రాహ్మడు తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు కొంతమంది అందరూ చదువుకున్న వాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది చదువుకోలేనటువంటి వాళ్ళు కూడా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వాటిని బట్టి వాళ్ళ జాతక స్థితిని బట్టి కొన్ని రకాల యాగాది క్రతువులు చేయాల్సి ఉంటాయి. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను. చండీ హోమాలప్పుడు కూడాను దాతలు ఎవరైతే బ్రాహ్మణ ఇతరులు ఉంటారో వాళ్ళు చేయించుకునేటప్పుడు వాళ్ళతో నెయ్యి వేయిస్తున్నారు. ఓకే. ఆద్యాహుతులు బ్రాహ్మణులు తప్పితే వేరే వారు వెయ్యరాదు, ఇది శాస్త్రం చెప్తుంది. దాంట్లో అనుమానమే లేదు. చేయించుకున్నటువంటి వారిని వారు కూర్చోబెట్టి వారితో సంకల్పం చెప్పించేసి మిగిలిన క్రతువు అంతా కూడా బ్రాహ్మణులు చేయాలి. మీరు అంటే కొన్ని సినిమాలు కూడా వీటి మీద రిఫ్లెక్షన్ చూపిస్తుంటాయి నాన్న. మనకు పూర్వం సినిమాలు చూడండి, బ్రాహ్మణులే కూర్చొని, ఋషులు ఇట్లాంటి వాళ్ళు కూర్చొని మాత్రమే యాగాలు చేస్తారు కానీ ఎవరు రాజులు కూడా ద్రవ్యాలు దాంట్లో వేసేవాళ్ళు కాదు. అసలు ముట్టరు. సౌజన్యమే వారిది, ఆధ్వర్యం అంతా బ్రాహ్మణులది, అంతే కదా. కాబట్టి ఇలాంటివి చేయటం కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. అట్లాంటి వాటి వల్ల కూడా మీరు కూర్చొని భేషజం కోసం, నలుగురిలో మేము హోమం చేసామని చెప్పుకోవడం కోసం, ఫోటోల కోసం, వీడియోల కోసం, రీల్స్ కోసం ఎవరైతే హోమాల్లో కూర్చొని ద్రవ్యాలు వేస్తూ చేస్తున్నారో వాటి వల్ల ఫలితం శూన్యం. బ్రాహ్మణుని కూర్చోబెట్టి చేయించండి. కూర్చున్న పరిస్థితి ఒకటి, ఆయన మనసులో ఆలోచన ఇంకోటి కదా. కాబట్టి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు చండీ కాదు ఏవి చేసినా ప్రయోజనం ఉండదు. కానీ మీరు అన్నదానికి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి అన్న. ఇలాంటి అంటే మీరన్నా ఓకే, నాకు ఆ పాయింట్ నచ్చింది. కాకపోతే ఈ పాయింట్ కొంతమంది జనాలకి ఏంటంటే ఇది డామినేషన్ కాదా, అంటే వాళ్ళే ఉండాలి అనేది వివక్ష కాదా అనేసి. మంచి మాట నాన్న. వివక్ష అన్నప్పుడు ఒక దేవాలయంలో అర్చకుడు, ఒక పురోహితుడు నిజంగా తెల్లవారుజామున కొడుకు ఇక ముందు లేచి ఋషి స్నానం చేసి సంధ్యావందనం చేసి, చలిలో చన్నీడు స్నానం చేసి సంధ్యావందనం చేసి
మాంసాహారాన్ని ముట్టకుండా, ధూమపానం, మద్యపానం అలవాట్లు చేసుకోకుండా, 8వ సంవత్సరంలో ఉపనయనమైన దగ్గర నుంచి వాడికి 20 ఏళ్ళు వచ్చేంత వరకు గురువుగారి దగ్గర శుశ్రూష చేసి, కఠినమైనటువంటి నియమాలతో మంత్రం నేర్చుకొని వచ్చిన బ్రాహ్మడెక్కడ? అన్నప్రాసనైన మరుసటి రోజు చికెన్ మీద దృష్టి సారించి నువ్వెక్కడ? తేడా ఉందా లేదా? అవునా? అలా కాదు మాంసాహారం తినటమే తప్ప అంటే, నీకు ధైర్యం ఉంటే మాంసాహారం తిని గుళ్ళోకి అడుగుపెట్టు. నీ మనస్సు ఒప్పుకుంటే. హ్మ్. ఇక్కడ ఇంకోటి కూడా నాన్న, మాంసాహారము ఇప్పటికి కూడా చాలా చోట్ల మన ఈ దీన్ని ఏమంటారు, బలులు, జంతు బలులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఒకప్పుడు చెప్పాలంటే శ్రీశైలంలో కూడా జంతు బలులు ఉండేవి. వామాచార పద్ధతి పూర్వకాలం. వామాచారం శ్రీశైలం. నాన్న కొన్ని ఏళ్ల క్రితం వరకు కూడా వామాచార పద్ధతి ఉండేది. కనీసం ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం వరకు కూడా. ఎట్లా అంటే మహర్నవమి రోజున దున్నపోతులను తీసుకొచ్చి నరికేసి అమ్మవారి దేవాలయం గర్భాలయం మొత్తం కూడా రక్తంతో నింపేసి వెళ్ళిపోయేవారు. బ్రహ్మరాంబిక అమ్మవారి దగ్గర. ఓకే. శక్తి దేవాలయం కదా అక్కడ. తర్వాత మనకి త్రిపురాంతకం అని చెప్పి అమ్మవారు, బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం ఉంటుంది. అక్కడ చిన్నమస్తాదేవి ప్రత్యేకత. అక్కడ కూడా అంతే. అక్కడ ఒక పెద్ద తొట్టిలాగా ఉంటుంది. ఆ తొట్టిలో తీసుకొచ్చి రక్తంతో నింపేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇవన్నీ కూడా వామాచారం నుంచి పుష్పగిరి పీఠం అని ఒక పీఠం ఉంది మనకి. కడప జిల్లాలో పుష్పగిరి అని ఉంటుంది. ఆ పుష్పగిరి పీఠాధిపతులు పూర్వంలో ఈ వామాచారం నుంచి దక్షిణాచారానికి తీసుకుని వచ్చారు. వామాచారం కరెక్ట్ కాదని. వామాచారం ఎందుకు జరిగింది ఒకప్పుడు? ఈ జంతు బలులు అవన్నీ ఎందుకు జరిగినాయి అంటే ఒకటి చెప్తానన్న. ఇప్పుడు మనం బియ్యం తింటున్నాం. మహారాష్ట్రలో ఏం తింటారు నాన్న? జొన్నలు తింటారు. వాళ్ళకి అది పండుతుంది కాబట్టి అది తింటారు. మనకి బియ్యం పండుతుంది కాబట్టి బియ్యం తింటాం. కొన్ని చోట్ల రాగులు పండుతాయి కాబట్టి రాగి సంకట తింటారు. అవునా? పూర్వకాలంలో తినేవి మాంసాహారమే కాబట్టి అప్పట్లో ఈ బియ్యాలు గియ్యాలు లేవు కదా. ఇప్పుడు అడవి జాతి వాళ్ళు తినేది ఏం తినేవాళ్ళు? ఖచ్చితంగా వేటాడి తినేవాళ్ళు. అదే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి తినేవాళ్ళు. అమ్మ మాకు ఈ పూటకి తిండి ఇచ్చావు, ఇది నువ్వు నీకు చూపిస్తున్నాం, మేము తింటున్నాం అని. సో అదే వామాచారం, అది ఒక అలవాటుగా వచ్చేసింది. ఇప్పుడు చక్కగా బియ్యం తింటున్నావుగా, బియ్యం నైవేద్యం పెట్టు. మరి కోప్పడదుగా. అవునా? మనం తినడానికి మాత్రం చికెన్ మటన్లు వాటి మీద దృష్టి వెళ్ళిపోతుంటుంది. అవునా? అంటే కొంతమంది కోపం రావచ్చేమో. 15 ఏళ్ళు వచ్చిన కొడుకుని కూర్చోబెట్టి, తండ్రి కూర్చోబెట్టి మందు తాగుతున్నటువంటి రోజులు ఇవి. తల్లి కొడుకు, తల్లి కూతురు, తండ్రి కొడుకు, బావ బావమర్ది, అన్న తమ్ములు, అత్త కోడలు, మామ అల్లుడు కూర్చొని మందు తాగుతుంటే ఇంక విలువలు ఎక్కడ ఉంటాయి నాన్న? అవునా? ఈ సంప్రదాయాలు ఉన్నాయా లేవా నేను చెప్తున్నవి? ఉన్నాయి సార్ కదా. మరి వీటి మీద దృష్టి కలిగినప్పుడు 7 ఏళ్ల దగ్గర నుంచి వాడికి ఏం తెలియని ఆడుకునే వయసు దగ్గర నుంచి ఆటలు కూడా మానేసి గురువుగారు శుశ్రూష చేసి మంత్రం నేర్చుకొని కఠినంగా ఉంటూ, పక్కన స్నేహితులు తింటున్నా దాని జోలికి పోకుండా, దాని మీద మనస్సు పోకుండా నియంత్రించుకొని ఒక శక్తితో ఉంటున్నటువంటి వీడెక్కడ? అన్నప్రాసన అయిపోయిన 6వ రోజు నుంచే చికెన్ మీద దృష్టి పెట్టించి పిల్లవాడికి అలవాటు చేసేటువంటి వాళ్ళు ఎక్కడ? మరి దానికి దీనికి తేడా ఉందా లేదా? దైవత్వమా కాదా? అది వివక్ష కాదు. దేవుడికి చేయాలంటే నిజంగా అంటే ఇక్కడ చెప్తానన్న, బ్రాహ్మణ జన్మ ఎత్తినంత మాత్రాన బ్రాహ్మణుని నేను చెప్పను. బ్రాహ్మణ జన్మ ఎత్తినంత మాత్రాన కాదు, వాడు చేసేటువంటి కర్మ వాడిని బ్రాహ్మణిగా మారుస్తుంది. అందులో కూడా సంపూర్ణంగా పాటించే వాళ్ళు వేరే ఉన్నారు, పాటించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణులు నాన్ వెజ్ తినలాంటి తినేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ వల్ల బ్రాహ్మణులందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఎవడో చెప్పాడు ఒక అతను నా దగ్గరకు వచ్చి, మీ బ్రాహ్మణులు బట్టి చికెన్లకి మటన్లకి రేట్లు పెరిగినాయి అన్నాడు. చెప్ప పగలబడతానన్నా. అదేంటన్నాడు, మీ తాతగారు తాగుబోతు, నిన్ను కూడా తాగుబోతు వెధమని పిలిస్తే ఒప్పుకుంటావా అన్న. అట్లెట్లా ఒప్పుకుంటారన్నాడు. వాడెవడో తింటే మమ్మల్ని ఎందుకు అంటున్నారు అందరినీ కలిపి? తప్పు కదా అని చెప్పి. కాబట్టి దీంట్లో శుద్ధి. అక్కడ కూడా ఒకటి మర్చిపోతున్నారు గురుగారు, బ్రాహ్మణ ఏమంటారు దూషించడం అనేది చాలా తప్పు. బ్రహ్మద్వేషం కలదనేది ఇందాక నేను కొన్ని పాపాలు చెప్పాను చూడండి, 3 చెప్పే దాంట్లో. పౌరోహిత్యం, రజని చరితం, గ్రామణత్వం, నియోగం, మఠాపత్యం, అరుతవచనం, సాక్షివాదం, పరాన్నం. బ్రహ్మద్వేషం ఖరజనరతి, ప్రాణినా నిర్దయత్వం, మాభూదేవో మమ పుష్పదే జన్మ జన్మాంతరేషు. ఇలాంటి పాపాలు జన్మ జన్మలకే లేకుండా ఉండేటువంటి జన్మనివ్వమని చెప్పి పరమేశ్వరుని వేడుకోవడం. బ్రహ్మద్వేషం ఇది కూడా మహాపాపమే. కాబట్టి ఇలాంటి పాపాలు లేకుండా జన్మనివ్వమని పరమేశ్వరుని వేడుకునేటువంటి శ్లోకం ఇది. ఓ మాట చెప్పాలంటే బ్రాహ్మణుని కాదు నాన్న, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఎవరైనా బ్రాహ్మణుడే. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? ఒక మాట నానుడు ఉంటుంది, జగమెరిగిన బ్రాహ్మణికి జంజమేలా. అవునా?
జగమెరిగిన బ్రాహ్మడికి జంజమే అంటే వీడు బ్రాహ్మణని తెలిసిన తర్వాత జంజం అక్కర్లేదని కాదు శాస్త్రం. ప్రపంచంలో జగత్తులో ఏముందో తెలుసుకున్న వాడికి జంజంతో పని లేదు. వాడు జంజం వేసుకోవాల్సిన అవసరం లేదు. జగత్తులో ఏముందో తెలిసిపోయింది వాడు. ముక్తికారకం వచ్చేసింది వాడికి కదా. కాబట్టి వాడికి జంజంతో పని లేదు. ఇక్కడ ఏంటంటే కర్మ ఏదైతే మన బుద్ధి పనిచేస్తుందో ఆ బుద్ధి యోగ స్థితిలో ఉన్నప్పుడు వాడు బ్రాహ్మణుడే తప్పనిసరిగా. అలాంటి స్థితిలో ఎవరు ఉన్నా సరే తప్పనిసరిగా చేయవచ్చు. కానీ ఆ స్థితికి వెళ్ళడానికి మనం ఎంతసేపటికి ఇక్కడిక్కడే కొట్టుకుంటున్నాం. అదే నా బాధ. దేవాలయాలు విగ్రహారాధనలు. విగ్రహారాధన అంటే ఏంటి? ఒక స్థాయికి వెళ్ళడానికి, తపస్సు అనేటువంటి స్థాయికి వెళ్ళడానికి మొట్టమొదటి స్టెప్, మొట్టమొదటి మెట్టు అది. దేవాలయాలు అనేటువంటిది ధార్మిక కేంద్రాలు, దాంట్లో అనుమానం లేదు. కానీ భగవంతుడు చేరడానికి ఒక మెట్టు, మొట్టమొదటి మెట్టు అది. మనం ఎక్కడైనా ఎంతసేపటికి ఇక్కడే ఉండిపోతున్నాం. ధూపం దీపం నైవేద్యం ఇక్కడే ఉంటున్నాం, విగ్రహారాధనలోనే ఉంటున్నాం. ఇంతకి మించి ముందుకు వెళ్ళాలి అంటే ఏంటి? నేను చాలామంది చదువుతుంటాను. ఒక గురుగారి దగ్గర ఒక శిష్యుడు వెళ్ళాడు. నాకు మంచి మంత్రం ఇవ్వండి, నాకు సిద్ధి పొందాలని అన్నాడు. మంత్రం ఇచ్చాడు ఆయనకి. ఏదో కాళీ మంత్రం ఏదో ఒక మంత్రం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తపస్సు చేసుకొని వచ్చాడు. కొన్ని రోజులు జపం చేసుకొని వచ్చాడు. గురుగారి వాళ్ళ నాకు అమ్మవారి పాదాలు కనపడుతున్నాయి, చాలు నాకు మంత్రం సిద్ధించింది అన్నాడు శిష్యుడు. లేదురా ఇంకా సిద్ధించలేదు, ఇంకా కొన్ని రోజులు చేసుకొని రాపోరా అన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గురువుగారు అమ్మవారి వరదాభ్యాస్తాలు కనపడుతున్నాయి నాకు చాలు అన్నాడు. లేదురా ఇంకా సిద్ధించలేదు, ఇంకా చేసుకొని రాపోరా అని పంపించాడు. కొన్ని రోజుల తర్వాత అమ్మవారి నాకు విగ్రహ రూపం కనబడుతుంది, చాలు గురువుగారు సిద్ధించినట్లే, ముఖారవిందం కనబడుతుందని చెప్పాడు. లేదురా ఇంకా కొన్ని రోజులు తపస్సు చేసుకొని రాపోరా అని పంపించాడు. మరలా కొన్ని రోజుల తర్వాత వచ్చాడు. గురుగారు ఇవాళ అమ్మవారి దివ్యమంగళ రూపం మొత్తం కనబడుతుంది నాకు, అమ్మ చాలయ్యా గురుగారు సిద్ధించినట్లే అన్నాడు. గురుగారు ఉండి ఇంకా సిద్ధించలేదురా, పోయి ఇంకా కొన్ని రోజులు చేసుకొని రాపోరా అన్నాడు. ఇంకా చేసుకొని రాపోరా అన్నాడు. కొన్ని రోజుల తర్వాత శిష్యుడు వచ్చి గురువుగారు నాకు ఏం కనపట్టలేదండి, చీకటి కనపడుతుంది అన్నాడు. ఇప్పుడు సిద్ధించిందిరా నీకు అని చెప్పాడు. ఆ స్థాయికి వెళ్ళడానికి విగ్రహాన్ని మనం మొట్టమొదటిగా ఆధారం చేసుకొని ఉంటున్నాం. కానీ ఈ ఆధారంలోనే ఉండిపోతున్నాం, కానీ ఆ దారాన్ని అందుకోలేకపోతున్నాం అని చెబుతాను కదా. తపస్సు అనే స్థాయికి వెళ్ళాలి. వెళ్తే ఇవన్నీ ఏం కనపడవు కదా. జగత్తులో ఏదీ కనపడదు, ప్రపంచంలో ఏదీ కనపడదు. అదే జగమెరిగిన బ్రాహ్మణికి జంజమేలా ఏంటి? ఎందుకు అంటే ఇదే, జగత్తులో ఏమీ లేదు, నిర్వికారుడు శూన్యాకారుడు పరమేశ్వరుడిని తెలుసుకోవటమే ఈ ముక్తి కారణం. అది తెలుసుకున్న రోజున ఇవన్నీ లేవు. ఇప్పుడు విగ్రహారాధన, జపం, తపస్సు, యజ్ఞం, యాగం, తపస్సు. తపస్సు అన్నిటికి మించింది, ఇంకంత మించింది ఇంకోటి లేదు. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కనపడవు. విగ్రహారాధనలు ఇవన్నీ ఏం కనపడవు. శూన్యమే కనపడుతుంటుంది. ఆ శూన్యంలోనే పరమేశ్వరుడిని చూస్తాడు. ఆ స్థాయికి వెళ్ళడం కోసమే మనం ఇదంతా తాపత్రయపడుతూ ఉన్నాం. ఈ పారాయణలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, యజ్ఞాలు, యాగాదులు, ఇవి కూడా ప్రశాంతంగా పర్ఫెక్ట్గా చేయకపోతే ఆ స్థాయికి ఎక్కడ వెళ్తున్నానా మనం? మొదటి ఇక్కడే ఉండిపోతున్నాం కదా. మన పిల్లలకి ఏం చదువుతున్నాం? ఆంజనేయ స్వామి వారికి పూజ చేయరా అని చదువుతున్నాం. కానీ ఆంజనేయ స్వామిని ఉపాసిస్తే, ఆంజనేయ స్వామిని గెలిస్తే ఆయన తత్వం ఏంటో అర్థమవుతుంది మనకని చెప్పటల్లా మనం. కేవలం అప్పటి మట్టుకు నీ భయాందోళన అంతే. ఆయన తత్వం చెప్పటల్లా. ఎంతసేపటికి ఆయన శక్తి ఏంటో చెప్పడం లేదు మనం. ఎంతసేపటికి ఆ పూజ చేసుకో, సింధూరం పెట్టుకో, పూజ అయిపోతుంది, ధైర్యం వస్తుంది, కళలు రాకుండా ఉంటాయి, మంచి జరుగుతుంది, శత్రువులు ఉండరు కదా. కానీ ఆయన తత్వం ఏంటి? ఆయన నిజంగా చెప్పాలంటే ఆంజనేయ స్వామి వారి విషయానికి వస్తే కూడా నాన్న, ప్రపంచంలో నవవ్యాకరణవేత్తలు అని చెప్పి, నవవ్యాకరణాలను 9 వ్యాకరణాలు ఉంటాయి. ఇవి చదువుకున్న వాళ్ళలో అతి తక్కువ మంది ఉన్నారు. బ్రహ్మ, రావణ బ్రహ్మ, మళ్ళీ ఆంజనేయ స్వామి వారు, వీళ్ళు ముగ్గురే సార్ విన్నాను. నవవ్యాకరణవేత్తలు వీళ్ళు ముగ్గురు, ఇంకెవరు లేరు. అంత గొప్ప తత్వాన్ని చెప్పకుండా మనం ఎంతసేపటికి పీడకలలకి వీటికి వాడుతున్నాం. ఆయన పీడకలలకి ఏదో భయం, కొద్దిగా భయం కలిగితే వీటికే వాడుతున్నాం. వీటికి కాదు, ఆయన వాడాల్సిన స్థాయి వేరు. ఆ స్థాయికి వెళ్ళాలి. మనం హనుమంతుడు అవ్వాలి. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే తపస్సు ఒక్కటే మార్గము. తపస్సు స్థాయి వరకు వెళ్ళేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం పుట్టగానే పరిగెత్తాం కదా, ఒక్కో నడక చిన్నగా నడుస్తూ పాదాలు వేసుకుంటూ వెళ్తాం. అట్లానే దాంట్లో మొట్టమొదటి పాదమే మన విగ్రహారాధన. విగ్రహం దేనికోసం? నిగ్రహం కోసం. కాబట్టి ఇవి కూడా కరెక్ట్గా చేయకపోతే ముందుకు ఎక్కడ వెళ్తాం? ఇక్కడే ఉంటాం. మన పిల్లలు కూడా ఇదే నేర్పిస్తాం. ఇది కాదు, ఇంకాస్త ముందుకు వెళ్దాం, ఇంకో స్టెప్ వేసి ముందుకు వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కదానికి కార్యక్రమాలు చేసుకోవడం తప్పని చెప్పటల్లా, ధర్మార్థ కామ మోక్షాలు తప్పనిసరిగా ఈ కార్యక్రమాలతో, స్మార్త కార్యక్రమాలతో మాత్రమే ముందుకు వెళ్తాం. ఈ స్మార్తం నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అప్పుడు తపస్సు కనబడుతుంది. ఆ తపస్సుకి
రెండవ మార్గం ఏదైనా ఉంది అంటే తప్పనిసరి మూడవ మార్గం యజ్ఞం, యాగం, హోమం. ఇవి చేసేటువంటి వాటిల్లో అయినా సరే వాక్శుద్ధి, మంత్రశుద్ధి తప్పనిసరిగా కలిగి చేయండి. తప్పనిసరిగా చండీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే గురుగారు ఇక ఫైనల్ క్వెషన్ ఒకటి అయ్యో చిన్నది. చెప్పండి. దీంట్లో ఏందనంటే మీరు ఇందాక మాటలో అంటే బ్రాహ్మణులు సంపూర్ణంగా ఉన్నవాళ్ళే ఇవి చేస్తే బాగుంటుంది. శుభ ఫలితాలు వస్తాయని చెప్పారు కదా! మీరన్న దానికి ఇప్పుడు ఇందాక బ్రాహ్మణేతరులని ఎవరైతే పూజలు చేస్తున్నారో వాళ్ళు కూడా కొన్ని కొన్ని చోట్లలో వేదం నేర్చుకొని వస్తున్నారు, చేస్తున్నారు. అవును. అనేదో భావించకండి మీరు. అయ్యో! నేను నా మనసులో ఉన్న అయ్యో! క్వెషన్ ఉన్నాయి. అడిగాను. పాఠశాలలు ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళు నేర్చుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చేయడంలో కూడా ఫలితం ఉండదా అని యెస్. అంటున్నారా? కరెక్ట్ నాన్న. బావుంది. చాలా మంచి మాట ఇది. ఆగమాలు చాలా ఉన్నాయి. వాటిలో శైవాగమం అనేటువంటిది ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంటున్నటువంటి విధానం. అవును సార్. కంసల వారు కావచ్చు, జంగం వారు కావచ్చు, వీరశైవులు కావచ్చు, శివార్చకులు కావచ్చు. దాంట్లో ఉన్న రకరకాల దీంట్లో రకరకాలు చాలామంది ఉన్నారు. వీళ్ళు మఠ, పీఠ ఏదో వీళ్ళ సెక్షన్స్ కూడా ఉన్నాయి కొన్ని. అంటే వీళ్ళు నేర్చుకునే సమయంలో కొంతమంది బాగానే నేర్చుకుంటున్నారు నాన్న. ముఖ్యంగా నేను ఇందాక వాక్శుద్ధి అని చెప్పాను చూసారా? సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్మమాం భవోద్భవాయ నమః. ఈ మంత్రం ఇప్పుడు గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిస్సీద సాధనం. ఈ మంత్రం నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే వాళ్ళ పాఠశాలలో అతి ఎక్కువగా నేను చూసినవి బ్రాహ్మణుడు అని చెప్పుకోవడానికి అంటే ఎక్కడా కూడా ఉత్సాహం చూపించాల్సిన అవసరం లేదు వాడికి. బ్రాహ్మణ మంత్రం చెబితే బ్రాహ్మణ కాదని చెప్పేయచ్చు. అవునా? ఒత్తులు ఎక్కువగా ఎవరైతే ఒత్తి పలుకుతూ ఉంటారో వాడు బ్రాహ్మణ కాదని చెప్తాను నేను. ఓకే. పదాలు పలికేటప్పుడు ఇప్పుడు నేను మంత్రం చెప్పానా మా గురుగారి దగ్గర నేర్చుకున్నా. సత్యో జాతం ప్రపద్యామి సత్యో అర్ధరాత్రి కూడా నిద్ర లేపురా ఇదే మంత్రం చెప్తా, ఇట్లానే చెప్తా. వాళ్ళు కరెక్ట్గా చెబుతున్నాం అనుకునేటువంటి స్టేజ్లో కూడా సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వై నమో నమః భవే భవే ఉన్న చోట తీసేస్తారు, లేని చోట పెట్టేస్తారు. భవే భవే నాతి అంటే భవే భవే నాతి వాటి అక్షరాలు ఎక్కడైనా వాటి మీనింగ్ మారిపోవటంలా ఘనానాన్త్వ అసలు ఘనానాన్త్వరా అంటే వాడు మొట్టమొదటి మంత్రమే ఘనానాన్త్వ గణపతిఘం ఒత్తి పలుకుతున్నారు. పక్కానా ఇది 100 మందిలో 90 మంది దగ్గర చూపిస్తాను నేను. ఇది బ్రాహ్మణేతరుల దగ్గర 90 మంది దగ్గర 90 మంది కాదు 95 మంది దగ్గర చూపిస్తాను. వాటి వల్ల ఫలితం అనేది శూన్యం కాదు. ఇంకా ఏదైతే మనం మంచి కోసం చేస్తున్నామో అవి చెడు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఇట్లా చెప్పినా కానీ ఇది వాళ్ళు వేరే రకంగానే అంటారు. ఎందుకంటే తీసుకొచ్చాము. మా పైన ఇది నిందలాగానే ఇస్తున్నారు కానీ అనే- దీంట్లో అదే నాన్న ఒరిజినలే ఇమిటేషనే. ఓకే. అవునా? ఎప్పటికీ ఒరిజినలే నాన్న. సుధీర్ శర్మ లాంటి వాళ్ళే. నీడకి నిజానికి తేడా. తేడా ఉంటుందా లేదా? ఎవరు చేయవలసినటువంటి పని వాళ్ళు చేయాలి. శైవారాధన చేయాలి, నేను కాదని చెప్పడంలా. శైవారాధనలో కూడాను శివార్చకులు తమ్ముళ్ళ వారంటారు వారిని, వైష్ణవుల్ని నమ్మివారంటారు, వాళ్ళు చేయాలి. దాంట్లో శాఖలు ఉపశాఖలు కూడా ఎలా అయిపోయిందంటే నిజంగా అందరిలో కూడా డిగ్రీ చదవటం, ఉద్యోగం రాలేదంటే ఏదో 4 పుస్తకాలు తిరిగేయటం, పంచాంగాలు 4 పుస్తకాలు జ్యోతిష్యం తిరిగేయటం, బోర్డు పెట్టడం, జ్యోతిషాలయం ఏదో పేరు పెట్టేయటం. ఇప్పుడు శర్మ కానివాడు శర్మ ఎట్లా అవుతాడు? మా కర్మ కాకపోతే అది. నీ గోత్రాన్ని నువ్వు బయటకు చెప్పుకోలేవు, నీ ఇంటి పేరు నువ్వు చెప్పుకోలేవు, నీ ఉన్న పేరు నువ్వు చెప్పుకోలేవు. జంగమేశ్వర రారేమో అని అదే కదా. అది చెప్పుకోలేనప్పుడు దాంట్లో ఏంటి? అది తప్పనే కదా, నువ్వు చేస్తున్న తప్పనే కదా. నువ్వు చేస్తున్నది పాపము తప్పు అనేటువంటి భీతి నీలో ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఎలా చేయగలుగుతావు, కరెక్ట్గా ఎలా చేయగలుగుతావు? అలాంటప్పుడు చేసి ఇతరుల వాళ్ళకి నష్టాన్ని ఎందుకు చేకూర్చాలి? నువ్వు హిందుత్వాన్ని ఎందుకు నాశనం చేయాలి ఇట్లాంటి విషయాల్లో? ఇది కూడా అవునా కాదా? హిందుత్వ వినాశనానికి హిందువులే కారణం అని చెప్పడానికి కారణం ఇదే. మొదలే అంటే ఎవరు చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళే తప్పులు చేస్తుంటే నిర్మించిన వాళ్ళని నిర్మూలించడం అంటాను దీన్ని. సింపుల్గా చెప్పాలంటే క్రియేటరే డిలీట్ చేసినట్టు మొత్తం. అవునా? ఇప్పుడు మన కెమెరామెన్ ఉన్నారు, మొత్తం
షూట్ చేశారు, వెంటనే ఒక బటన్ నొక్కి డిలీట్ చేసేస్తే అయిపోయి చేసిందా? చేసిందంత వేస్టే కదా. ఇంత సనాతన ధర్మం ఇన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందాక కూడా విన్నా 74,000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఒక రకమైనటువంటి ఒక పెద్ద ప్రమాదం వస్తే ప్రపంచంలో 5 చోట్ల మనుషులు బతికారట. 5 చోట్ల ఆస్ట్రేలియా కొన్ని దేశాలు చెప్పారు. దాంట్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జ్వాలాపురం అనేటువంటి ఊళ్ళో కూడా కొంతమంది బతికారట. 74,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది. అలాంటి 74,000 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్నటువంటి సనాతన ధర్మాన్ని 2026లోకి వచ్చిన తర్వాత కూడా మనం నాశనం చేస్తున్నామంటే అది మన దౌర్భాగ్యం కాకపోతే ఇంకేమవుతుంది నాన్న. కాబట్టి దయచేసి నేను వాళ్ళని నొచ్చుకోవాలని చెప్పటల్లా, సనాతన ధర్మాన్ని నిలబెట్టాలనే సంకల్పం మీకు కూడా ఉంటే దయచేసి ఎవరి పని వాడు చేద్దాం. ఎవరి పని వాడు చేస్తేనే సవ్యంగా ఉంటుంది తప్పనిసరిగా. దాంట్లో ఏ రకమైనటువంటి ఇప్పుడు నేను యాంకరింగ్ చేసి మీరు మంత్రాలు చూస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే కదా నాన్న, రివర్స్లోనే ఉంటుంది కదా. కాబట్టి రివర్స్ వద్దు, సవ్యంగా మన దేశాన్ని, మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం. చండీ హోమం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది అని అంటారు. వాస్తవానికి ఖర్చుతోటే. నిజంగా నాన్న 13 చేటలు వాడతాం, దాంట్లో 13 బ్లౌజ్ పీసులు వాడతాం, 13 రకాల ద్రవ్యాలు ఉంటాయి. దాంతోపాటుగా కట్టెలు, నెయ్యి ఇవన్నీ కూడా ఎక్కువ పడతాయి. నెయ్యి అంటే ఈ ఆవు కొవ్వులోంచి తీసిన నెయ్యి కాదు సుమి, అదేముంది 100 రూపాయలు కూడా వస్తుంది కేజీ. దానివల్ల ఇంకా లేనిపోయిన మహాపాపాలు. ఆవుని హింసించి, గోమాతను హింసించి మరీ తీసినటువంటి కొవ్వుని తీసుకొచ్చి చేస్తున్నారు కొంతమంది. అది మహాపాపం. నిజంగా ఆవు నెయ్యి ప్యూర్ కావాలి అంటే ఇవాళ రోజున ఎంత లేదన్నా కేజీ 2,500 3,000 రూపాయలు కేజీ ఉంది నాన్న. ఒక చండీ హోమం చేయాలంటే 5 కేజీల నెయ్యి పడుతుంది. అప్పటికి ఎంత అవుతుంది? దాదాపు 12,500 13,000 నెయ్యికి అవుతుందా? కొంచెం ఎక్కువ వేసామనుకోండి, ఇంకో కేజీ ఎక్కువ వేసుకోండి, 15,000 రూపాయలు అవుతున్నాయా? సమిధలు అంటే ఏదో తీసుకొచ్చి ఇష్టం వచ్చిన కట్టెలు వేయటం కాదుగా. దానికి తగ్గట్టుగా మామిడి చెట్టు, జువ్వి చెట్టు, మేడి చెట్టు, రావి చెట్టు, ఇట్లా కావాల్సినటువంటి సమిధలు కావాలి తీసుకొచ్చి వేయాలా? అవన్నీ ఎంచుకోవాలంటే బయట కొనుక్కొచ్చుకోవాలంటే అవి కూడా కాస్ట్ అవుతున్నాయా? అలాగే బ్రాహ్మణులు కూడా మరి వాళ్ళు కూడా మంత్రం అంతసేపు 700 శ్లోకాలు స్పష్టంగా చెప్పాలి, చేయాలి అంటే వాళ్ళకి డబ్బులు అవుతున్నాయా? వాళ్ళకి ఇవ్వాల్సిన దక్షిణ ఉంటున్నాయా? చెండు ఒకళ్ళు కాదు కదా, 4 5 వచ్చి కూర్చొని చేసుకుంటున్నారు. వాళ్ళకి కనీసం ఎంత లేదని ఒక్కొక్కరికి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటాయి. అంటే ఒక చండీ హోమం కరెక్ట్గా చేశారు. ఇంకోటి కూడా చెప్తా, చండీ హోమం డైరెక్ట్ చేయొద్దు. చండీ కాదు, ఏ హోమం కూడా డైరెక్ట్ చేయొద్దు అని చెప్తా. ఇప్పుడు మీరున్నారు నాన్న, మిమ్మల్ని పిలిచి మీ ఎదురుగా మీ గురించి నేను గట్టిగా మంచిగా పొగిడితే మీరు నా వైపు ఫేవర్ అవుతారు. డెఫినెట్గా. మీరు ఎక్కడో ఉన్నారు మీరు. నేను మీ గురించి మాట్లాడి ఇక్కడ వీళ్ళతో మన వాడితో అబ్బాయి ఎంత మంచివాడాయా అది ఇది అని చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పలేదు, ఏం ప్రయోజనం కదా. చండీ ముఖ్యంగా నాన్న, ఏ మంత్రం జపం చేసిన తర్వాత దశాంశం తర్పణం, దశాంశం హోమం చేస్తాం. అంటే 1,00,000 జపం చేసామనుకోండి, 10,000 తర్పణ చేస్తాం, 1000 హోమం చేస్తాం, 100 మందికి భోజనం పెట్టాలి. ఇది అసలు విధానం. లేదా మార్జనం అని చెప్పి నీళ్లు చల్లుకోవడం జరుగుతుంది. అట్లానే కనీసం ఒక చండీ హోమం చేయాలంటే నవచండీ పారాయణ చేయాలి. 9 సార్లు చండీ పారాయణ చేస్తే ఒకసారి చండీ హోమం చేయడానికి శక్తి కలుగుతుంది, అవకాశం కలుగుతుంది. 9 సార్లు చండీ పారాయణ చేస్తే అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుంటుంది. అప్పుడు చండీ హోమం చేయి, ఫలితం కలుగుతుంది. నవచండీ జరిగేయాలంటే 9 మంది బ్రాహ్మణులు కావాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలా కాదా? మరి ఈ సామాన్యులకి ఎట్లా సార్ పరిస్థితి? అదేనా, వీటిల్లో కూడా వీటికి ఏదైనా మార్గం ఉందా అని చెప్తా. తప్పనిసరిగా సామూహిక హోమాలు జరుగుతుంటాయి దేవాలయాల్లో. అక్కడ కూడా గోత్రమాలి. ఇక్కడ ఒకటి చెప్తాను, ఆ దేవాలయాల్లో జరిగేటువంటి హోమాలకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి ఉంటుంది నాన్న. దేవాలయమే ఒక చెప్పలేంటి ఒక పాజిటివ్ ఎనర్జీ. అవునా? ఆ భగవంతుడు గర్భాన్ని నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ దేవాలయం మొత్తం కూడా ఉంటుంది మనకి. అది ఇంకో సబ్జెక్ట్, అసలు దేవాలయ పవిత్రత ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అసలు ఆ దేవాలయంలో జరిగేటువంటి ప్రసాదాన్ని మనం ఎట్లయితే ఇంటికి తెచ్చుకొని అమ్మ భగవంతుడి అనుగ్రహం మనకు కలిగిందని మనం ఆనందపడుతూ ఉంటామో, అక్కడ తెచ్చుకున్నది షేర్ చేసుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. కాబట్టి సామూహిక హోమాలు చేయించుకోవచ్చు. అలాగే ఇలా కూడా కాదు, మనకి నిజంగా ఎవరైనా చండీ హోమం జరుగుతుంది, నువ్వు మనస్ఫూర్తిగా సెల్ ఫోన్ పక్కన పడేసి హాయిగా అక్కడ చెప్పే శ్లోకాలు అవన్నీ శ్రద్ధగా విను. మనకు సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో కూడా అదే చెప్తారు. వ్రతం చేయడానికి శక్తి లేకున్నా ఎవరైనా చేస్తున్నా చూసినా చివరి కథ విన్నా. అలాగే మంత్రానికి ఉండేటువంటి లక్షణం ఏంటి? 9 భక్తులు అని చెప్పి 9 రకాల భక్తులు ఉంటాయి నాన్న. వాటిల్లో శ్రవణం అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటి భక్తి. వినటం. ఇప్పుడు మంత్రాన్ని నిజంగానే బ్రాహ్మణుడు చదువుతున్నాడు, చేయించుకునే దాతకి తెలియదుగా, చదవలేడుగా,
మరి ఎలా వస్తుంది ఫలితం వాళ్ళకి అంటే వినటం ద్వారా వస్తుంది కదా. మన స్థితి అక్కడ పెడితే అక్కడ ఉంటే అందుకనే యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు కూడా మనస్సు అక్కడ ఉందా లేదా అని చెప్పడానికి కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. హోమం చేసేటప్పుడు కూడా మనం ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేసి హోమం చేసినా కూడాను షట్పాత్ర ప్రయోగం చెప్పి ఒక ప్రయోగం చేస్తాం. షట్ అంటే 6 పాత్రలు ప్రయోగం అక్కడ వాడేది యజ్ఞేశ్వరుడికి. యజ్ఞేశ్వరుడికి సృక్సృవారు, పూర్ణ పాత్ర, ఆద్య పాత్ర, ప్రోక్షణ పాత్ర అని చెప్పి పాత్రలు పెట్టేసి హోమం చేస్తాం. ఇవి చేసినప్పుడు యజ్ఞేశ్వరుని ఆవాహనం చేస్తాం మనం. భూర్భుస్రోమిత్ యజ్ఞం ప్రతిష్టాప్య ఒకడు ఉండు అని చెప్పాం. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే 8 దిక్కుల అక్షతలు వేస్తాం. అంటే ఆయన వచ్చినందుకు అలంకరించేసాం ఆయన్ని. అలంకరించిన తర్వాత గాయత్రి మంత్రంతో నీళ్లు చేతులు వేసుకొని మొత్తం చుట్టూ చల్లుతాం. ఏ శక్తి ఏ భగవంతుడైనా గాయత్రి మంత్రానికి బద్ధుడై ఉంటాడు. అగ్నిదేవుడికి ఎక్కడ ఎల్లలు లేవు, ఎటు పడితే అటు వెళ్ళిపోవచ్చు, ఆయన ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోవచ్చు. కానీ గాయత్రి మంత్రంతో నీళ్లు అభిమంత్రించి ఎప్పుడైతే చల్లుతున్నామో స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ ఉండు నాయన, తటస్థంగా అక్కడే ఉండిపోతాడు. ఆ తర్వాత మనం నెయ్యి వాడతాం. నెయ్యి వాడేటప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో నెయ్యి పోస్తాం. ఆ నెయ్యి ఎలా ఉండాలని చెప్తాడంటే యజ్ఞేశ్వరుడికి మనం దర్భతో ఇట్లా పెట్టి చిలుకుతూ ఉంటారు. ఒకసారి దర్భని పెట్టి నెయ్యిలో చిలుకుతూ ఉంటారు. ఈ చిలికినప్పుడు ఎలా ఉండాలంటే ఈజీగా తిరగాలి, అంతగా కరిపోయి ఉండాలి నెయ్యి కూడా. అలాంటి నెయ్యినే వాడమని చెప్తాం. మళ్ళీ ఇంకా అప్పటికి శాస్త్రానికి రూఢి దొరకరా అది కరిగిందా లేదా అనేది. దర్భని ఆ తిప్పిన దర్భని, మదించిన దర్భని అగ్నిలో కాల్చి మర్రా తీసుకొచ్చి ఆ అగ్నిని నెయ్యిలో చూడమని చెబుతాం. ఆ జ్వాలని అర్థమైందా. అక్కడ ప్రతిఫలం మనకండి అక్కడ మనకి కనపడుతూ ఉంటే రిఫ్లెక్ట్ అవుతుంటేనే ప్యూర్గా కరిగినట్టు. దాంట్లో వేసేస్తాం. అయిపోయిన తర్వాత మంత్రంలో తప్పనిసరిగా స్వాహ స్వధ నమో నమః. అగ్నిదేవుడికి 2 భార్యలు, స్వాహ స్వధ. ఓకే, స్వధ అనేటువంటి మంత్రాన్ని అశుభ కార్యాలకు వాడుతూ ఉంటాం. స్వాహ అనేటువంటి మంత్రాన్ని ప్రతి కార్యానికి వాడుతూ ఉంటాం. శుభ అశుభాలకు అన్నిటికీ వాడుతూ ఉంటాం స్వాహ. ఇప్పుడు మా భార్య పేరు నేను ఎక్కడున్నా పిలిచినా వినపడితే టక్కున ఇటు చూస్తా, అవునా ఎవరా మా ఆవిని పిలుస్తున్నారని. అట్లాగే అగ్నిదేవుడు భార్య పేరు స్వాహ కాబట్టి ఇప్పుడు మంత్రం చదువుతాం. గణానాన్వా గణపతి హవామహే కవిం కవీనామస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిస్సీత సాధన గుస్వాహ. స్వాహాకారం చేస్తూ ఉంటాం. స్వాహ అన్నప్పుడల్లా అగ్నిదేవుడు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాట మనం ఇచ్చేటువంటి నెయ్యి కోసం. దేవానామాద్యం ఆహార అని చెప్పి శాస్త్రం చెబుతుంది. దేవతలకి ఆహారం ఏంటి, అసలైన ఆహారం అంటే నెయ్యి. ఆద్యం ఆహార యజ్ఞేశ్వరుడికి. అగ్నిదేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ స్వాహ అన్నప్పుడల్లా బ్రాహ్మణుడు నెయ్యి వేస్తున్నాడా లేదా, వీడి మనసు ఇక్కడ ఉందా లేదా ఇక్కడ తెలిసిపోతుందిగా. ఇక్కడ ఇది పరీక్ష. ఒక మాట చెప్పాలంటే స్వాహ అన్నప్పుడల్లా నెయ్యి వేయాలి శృవంతో తప్పనిసరిగా వేస్తేనే అగ్నిదేవుడికి చెందుతుంది. అగ్నిదేవుడు సంతృప్తి పడితే ఏ గోత్రనామాలతో ఏ కార్యాల ఏ యజమాని కోసం హోమం చేశారో, ఏ దేవతల హోమం చేశారో, ఏ దేవత మంత్రం వాడారో, ఏ ద్రవ్యాలు వాడారో ఆ అగ్నిదేవుడు ఆ దేవతల దగ్గరికి వెళ్ళి పలానా గోత్రికులు పలానా నామధేయులు ఈ సంకల్పం కోసం నీ మంత్రంతో ఈ ద్రవ్యాలతో హోమం చేశారు కాబట్టి వాళ్ళని అనుగ్రహించండి అని చెప్పి ఆ దేవతలకి ఈయన పోస్ట్ మ్యాన్ లాగా మెసేజ్ ఇస్తాడు. అప్పుడు దేవతలు వీళ్ళని అనుగ్రహిస్తారు. ఇంత ప్రాసెస్ ఉంది. ఇదంతా మనకేం తెలియదు. వెళ్తాం, కూర్చుంటాం, వేసామా లేదా, వేసామా లేదా. అది కూడా దాంట్లో కూడా చూడండి మీరు చెప్పినట్టుగా ఇదన్నమమ అనేటువంటిది కూడా త్యాగం అంటారు దాన్ని. సంస్కృతంలో త్యాగం అంటారు. త్యాగం అంటే ఏంటి, సమర్పించడం. అవునా, చిన్నప్పటి నుంచి పిల్లల్ని యజ్ఞ యాగాది క్రతువులకు ఎందుకు అలవాటు చేయమన్నారు అంటే త్యాగ బుద్ధి నేర్పించడం. ఇదం నమమ అని చెప్తాం కదా. ఇదం అంటే ఏంటి, ఇది. నహ అంటే కాదు, మమ నాది కాదు నీది అని చెప్పి యజ్ఞేశ్వరుడికి ఇవ్వడం. అలాంటి త్యాగ బుద్ధి ప్రతి ఒక్కరికి సహాయం చేసేటువంటి దాంట్లో ఉండాలరా అని చెప్పి పిల్లలకు నేర్పించడమే. అవి చెప్పడంలో ఇంత సైన్స్ ఉంది, ఇంత గొప్ప నీతి ఉంది, ఇంత ధర్మం ఉంది. వీటిల్లో ఇవేవి మనం తీసుకెళ్ళటల్లా. నువ్వు కట్టెల దగ్గర పెట్టు, నెయ్యి వెయ్యి, యాగం చెయ్యి, అదైపోయింది ఇదైపోయింది అని చెబుతున్నాం. కానీ దాంట్లో ఉండేటువంటి నీతి చెప్తే వాళ్ళకి పిల్లలకు అర్థమవుతుంది. నాన్న అర్థం కానంత మూర్ఖులైతే కాదుగా. ఏ క్రతువు చేసినా ముందు దాన్ని అర్థం పరమార్థం తెలుసుకోవాలి. ఒక సైంటిఫిక్ రీజన్ దాంట్లో. నెయ్యి ఇక్కడ కట్టెలు కాలుతున్నాయి, కాలుతున్న సమయంలో ఆవు నెయ్యి వేస్తూ ఉన్నాం. ఆవు నెయ్యి వేసేటప్పుడు చండ్ర కట్టెతోనే వేస్తారు. ఈ నెయ్యి వేసేటువంటి వాటిని కూడా శృవం అంటారు. శృక్కు ఒకటి, శృవం ఒకటి. ఈ శృవంతో నెయ్యి వేస్తూ ఉంటాం.
చండ్రకట్టె అస్సలు ఎక్కడ నిప్పుకు తొందరగా ముట్టుకోదు. మనసు ముట్టుకుందా తుది వరకు కాలుతూనే ఉంటుంది. యెస్. అది. కాబట్టి చండ్రతోనే వేస్తూ ఉంటాం. ఈ చండ్ర వేడి నెయ్యి లోపల పడి కరుగుతున్నప్పుడు ఈ కట్టెల వేడికి ఈ చండ్ర వేడి ఎప్పుడైతే తగులుతుందో మన శరీరంలో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది పీల్చుకున్నా కూడా అవును సార్. హెర్బల్ స్టీమ్ అని చెప్తాను నేను. సింపుల్‌గా చెప్పాలంటే హోమం అనేది హెర్బల్ స్టీమ్. దాంట్లో వేసేటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆయుర్వేదిక్‌కి సంబంధించినటువంటి ద్రవ్యాలే వేస్తాం మనం. అవునా? వేసినప్పుడు అవి వాసన పీలుస్తున్నప్పుడు ఆ చెమట మన శరీరం నుంచి బయటికి పోతున్నప్పుడు ఆరోగ్యం రాక ఇంకేం వస్తుంది నాన్న? సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందా రాదా? అవును సార్. వర్చస్సు పెరుగుతుందా లేదా? నీ బాడీలో ఉండే కొలెస్ట్రాల్ మొత్తం ఫ్యాట్ మొత్తం పోతున్నప్పుడు చెమట ద్వారా ఆటోమేటిక్‌గా ముఖ వర్చస్సు పెరుగుతుందా లేదా? ఖచ్చితంగా. ఈ ముఖంలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ పెరుగుతుందా లేదా? నాడులో అన్నిటికి కూడా. అవునా? తెలియని ముఖ ఒక వర్చస్సు ఒక శక్తి పెరుగుతుంది. ఆ శక్తే మనం ముఖారవిందంలో చూసి కళ అని చెప్పి పిలుస్తాం. అవును. కళలు రావాలంటే తప్పనిసరిగా చేసేటువంటి విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని చేస్తే అన్నీ ఫలిస్తాయి నాన్న.